అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొట్టకూటు కోసం ఖండాంతరాలు దాటి కోనసీమ జిల్లా నుంచి ఎంతోమంది కువైట్ కావచ్చు, దుబాయ్ ఇలాంటి కూడా ఎంతోమంది కుటుంబ సభ్యులందరినీ కూడా విడిచి వెళ్తుంటారు. అందులో భాగంగానే ముఖ్యంగా కోనసీమ జిల్లా నుంచి ఎంతోమంది కష్టాలు బారిన పడి వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ గృహాలకు అయితే చేరుకుంటారు. అందులో ముఖ్యంగా మనకి ఎంతోమంది యువత కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, దుబాయ్ వెళ్ళి ఎంతో కష్టాలు పడుతూ ఉంటున్న పరిస్థితి మనం ప్రధానంగా ఎన్నో మన సోషల్ మీడియా వేదిక కూడా చూస్తుంటాం. ఆ విధంగానే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాని అయితే షేక్ చేసిందని చెప్పాలి. ఎడారిలో ఒంటెలు కాస్తూ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి ఒక యువకుడు ఒక వీడియో కూడా సోషల్ మీడియాని అయితే షేక్ చేసింది. అలాగే ఎడారిలో ఒంటెలు కాస్తున్నాను, నాకు చాలా ఎవరైతే ఏజెంట్ని నమ్మి మోసపోయాను, ఇక్కడ ఎడారిలో ఒంటెలు కాస్తున్నానని ప్రధానంగా నమ్మబలికి ప్రధానంగా వేరే పని కోసం తీసుకుని వెళ్ళి ఒంటెలు కాసి ఒక ఎడారిలో పడిచేశారని అంతా కూడా సోషల్ మీడియా వేదిక మనం చూసాం. అటువంటి వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో సంచలనంగా మారిన నేపథ్యంలోనే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం పాటు అలాగే ప్రభుత్వ అధికారుల చొరవతో ప్రధానంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం సంబంధించిన అలాగే ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెల్లి అలాగే ఎవరైతే వీరేంద్ర కుమార్ ఉన్నారో వీరేంద్ర కుమార్ అయితే ప్రధానంగా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకున్నారు. అలాగే వెంటనే తీసుకుని అతన్నైతే మళ్ళీ తిరిగి గృహానికి చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే వీరేంద్ర కుమార్ ఇల్లు ఏదైతే ఉందో అలాగే తన గ్రామం ఇసుకపూడి గ్రామంలో ఉన్నటువంటి తన నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇదే ఆ నివాసం ఏదైతే మనకి ప్రధానంగా సరెల్లి వీరేంద్ర కుమార్ ఉన్నారో తన ఉన్నటువంటి నివాసం ఇదే. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వీరేంద్ర కుమార్ అయితే తన నివాసానికి అయితే రాబోతున్నారు. ప్రభుత్వ అధికారుల చొరవతో ప్రధానంగా వాళ్ళంతా కూడా ఇక్కడ వీరేంద్ర కుమార్కి సంబంధించినటువంటి ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల ఆ వీడియోలో సోషల్ మీడియాలో మనం ప్రధానంగా చూసుకుంటే ఇదే వీరేంద్ర కుమార్ అనే ఒక నివాసానికి అయితే మరి కొద్దిసేపట్లో అయితే రాబోతున్నారని తల్లిదండ్రులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే గల్ఫ్ దేశానికి వెళ్ళి ఉపాధి కోసం అంటే ప్రధానంగా ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుందామని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లుని ఎంతో చక్కగా కట్టుకుందామని ఒక ఆశతో ఎంతో కోటి ఆశలతో అప్పులు చేసి వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తాం. అంటే ఏజెంటు ప్రధానంగా 2 లక్షల పైగా డబ్బులు ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిరుపేదలు అంటే అందరూ కూడా పొట్టకూటు కోసం ఈ విధంగా కూలీనాలి చేసుకుని ఇదవుతుంటారు. కానీ దుబాయ్ వెళ్ళి ఎంత కష్టపడి అక్కడ ఎంత కష్టమైన భరించి ఎంతో కొంత ఇక్కడ తెచ్చుకుని కుటుంబం పోషించుకుందామని ఎంతోమంది ఆశలతో వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్ళినటువంటి వీరేంద్ర కుమార్ అయితే తమ కుమారుడు ఇటువంటి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే తిరిగి ఇప్పుడు ఏదైతే కష్టాలు పడుతున్నానో అక్కడ ఒంటెల ఎడారిలో ఇబ్బందిగా ఉంది, చాలా ఆరోగ్యం బాగోలేదని చెప్పినటువంటి వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళడమే కాకుండా అందరూ కూడా చాలా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తిరిగి ఆయన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో కూడా ఇంటికి చేరుకుంటాడనే నేపథ్యంలో అందరూ కూడా తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఇంటి ఎదుర్కొంటే కూర్చుని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వీరేంద్ర కుమార్ అయితే మరి కొద్దిసేపట్లో ఇంటికి రాబోతున్నారు. ఆయన తల్లిదండ్రులతో ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వీరేంద్ర కుమార్ ఎప్పుడు వెళ్ళాడు దుబాయ్, అసలు ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాడు? అండి, నా పేరు చదువు సత్యరాజ్ అండి. అంటే దుబాయ్ అంటే ఇల్లు కట్టుకుందామని వెళ్తానన్నదండి. వెళ్ళమన్నాం కదా, ఒక ఆమె ద్వారాగా ఆవిడ నమ్మ పంపించామండి. మరి అక్కడికి వెళ్ళినాక వచ్చి ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. మరి ఎంత కష్టం పడ్డది ఏంటో మాకు తెలదు. ఏంటంటే ఈ వీడియో వచ్చిన తర్వాత మాకు తెలిసింది. తర్వాత నాలా లోకేష్ గారు పూసుకుని ఆయన తీసుకొచ్చింది నా కొడుకుని. తర్వాత మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించేది. అదండి, ఆయనకి ఎప్పుడు రూపాయలు ఉంటామండి నాలా లోకేష్ గారికి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చేరుకున్నాం, ఇక్కడ ఎలా ఉంది అన్నీ కూడా మీకు చెప్పాడా మొత్తం అన్నీ మీ వీరేంద్ర కుమార్ మీతో? మాకైతే ఇక్కడ హైదరాబాద్లో ఉండగానే ఫోన్లు అండి మాకు. అక్కడికి వెళ్ళినాకైతే వెళ్ళిపోయి మెసేజ్లు అంతేండి, మెసేజ్లు తప్ప ఇంకేం లేవండి. బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అంతే. అదైనా 2-3 మెసేజ్లు పెట్టేది అంతే మాకు. అప్పటి నుంచి మాకు ఏం మెసేజ్లు లేవు, ఏం లేవండి. వీళ్ళు తర్వాత ఈ వీడియో వచ్చిందాక మాకు తెలిసిందండి తల్లి మాకు. అదే అంటే మరి ఎంత అప్పు చేస్తారు మీ అబ్బాయి నాకు అంత దూరం దుబాయ్ పంపించడానికి కువైట్? ఎంత అప్పు చేశారు మీరు? మేమైతే 1,70,000 ఇచ్చామండి. అది అంత అప్పేనండి.
పాలైతే మాకు ఇంట్లో ఏం లేదండి. అంత అప్పు చేసి ఇచ్చామండి. ఉం? ఏం చేసేవాడు అంటే ఆ దుబాయ్ వెళ్ళక ముందు వీరేంద్ర కుమార్ ఏం చేసేవాడు ఇక్కడ ఇంటి దగ్గర ఏ పని చేసేవాడు? ఏదో పని చేసిపోయేదండి. కెట్టను సోదంలో చేసిపోయేదండి అమలపదండి. అదండి. మరి దుబాయ్ వెళ్ళాలి అక్కడ మామూలుగా వెళ్ళి ఏం చేసి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ ఈ నేపథ్యంలో వెళ్ళడం జరిగింది మీరు అందరూ? ఇల్లు కట్టుకోవాలని మెయిన్ అండి. ఉంటాకి ఇల్లు లేదు చూసారు. ఇల్లు కట్టుకోవాలని అండి. ఇల్లు కట్టుకుని ఏదో తర్వాత పెళ్లి చేసేద్దాం అనుకున్నామండి. ఎంతమంది మీకు కుమారులు, మీకు పిల్లలు ఎంతమంది మొత్తం మీకు? 2 అబ్బాయిలండి. దుబాయ్ కొద్దిగా కోయట్కి వెళ్ళినాయనేమో పెద్ద అయినా, చిన్న అయినేమో ఇంటికి. అంటే ఇప్పుడు తీసుకుని వచ్చేస్తున్నారు అంటున్నారు, అంటే హైదరాబాద్ నుంచి ఆల్రెడీ బయలుదేరారు వచ్చేస్తున్నారు, దిగేశారన్నారు, ఇంకా ఎంతసేపుల్లో వస్తున్నారు అనుకుంటున్నారు? అది మాకైతే గమ్మున వచ్చేయాలని మాకు ఉంది. ఇంకా ఇప్పుడు చొరవ తీసుకుని ప్రభుత్వ అధికారులు కూడా చొరవ తీసుకుని వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు, సహకరించారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాకు చదువు తీసుకుని పంపించిన గురించి మాకు మా బిడ్డ మాకు వచ్చి అన్నదని ప్రభుత్వానికి మీడియాకి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. తల్లి కూడా ఉంది, వీరేంద్ర కుమార్ తల్లి ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కుమారుడు ఏ విధంగా ఉండేవారు, అసలు ఎన్నాళ్ళు తల్లి కూడా బాధపడి మాట్లాడే ప్రయత్నం. చెప్పమ్మా, అసలు వీరేంద్ర కుమార్ ఎన్నాళ్ళ క్రితం వెళ్ళారు, అసలు ఏం జరిగింది అంటున్నాడు, అసలు ఏం మాట్లాడేది? అక్కడైతే అక్కడ నాకైతే బాగానే ఉన్నాను అమ్మ అని మెసేజ్లు ఒకటే పెట్టిపోరండి. బాగానే ఉంటున్నారు అనుకున్నాం కానండి, ఇన్ని శ్రమలు పడుతున్నాడు, ఇన్ని పొడలు పడుతున్నాడు అయితే మేము అనుకోలేదండి. ఇంత ఇలాగా వీడియోస్ తీసి పెట్టినప్పుడు అందరూ పూసుకుని వీడియో వాళ్ళు నారా లోకేష్ గారు పూసుకొని మా బిడ్డను మా ఇంటికి తీసుకొస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే అక్కడ ఎడారిలో ఒంటెలు కాయడం అన్నీ కూడా చూస్తుంది వీడియోలో చూస్తుంటే, చాలా అక్కడ చూసిన వాతావరణం చూస్తే ఏమనిపించింది మీకు? ఫస్ట్ చాలా భయంకరంగా అనిపించిందండి. ఈ అబ్బాయి అయితే ఇక్కడ ఇలా ఉండి కూడా అక్కడ ఎలా ఉంటున్నాడు అన్న బాధ, చాలా బాధ కలిగిందండి. అనేసి అంత బాధ కలిగిందండి. కానీ ఇప్పుడైతే ఆయన పూసుకొని మా అబ్బాయిని మా దగ్గర తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఆయనకి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటాం. ఇప్పుడు ఆయనకి రుణపడి ఉంటామండి మేము. అంటే ఎంత అప్పు చేశారు, అసలు అక్కడ ఏ పని నిమిత్తం వెళ్తున్నారని మొదటగా చెప్పడం జరిగింది మీ అబ్బాయితో? అక్కడైతే అండి ఇంట్లో పని అనేది తీసుకెళ్లారండి. ఇంట్లో పని అని తీసుకెళ్ళాక మళ్ళీ ఆ ఊరు కాకుండా ఇంకా వేరే ఊరు తీసుకెళ్ళి ఇలా ఎడారిలో ఒంట్ల దగ్గర ఇట్టారు అంటండి. తాగటానికి మంచినీళ్ళు కానీ ఇక్కడ తినటానికి మనకి తిని భోజనం కానీ అసలు ఏమీ ఉండేది కాదంటండి. అబ్బాయి అయితే చాలా నీరసంగా ఉన్నాడండి. ఆ అబ్బాయి ఎలా ఉంటాడా ఏంటన్నదే మాకు చాలా బాధ కలిగించిందండి. అందరూ కూడా మమ్మల్ని ఓదార్చేవారు కానీ వాళ్ళ కాళ్ళు ఎలా వస్తాడా వాళ్ళ కుడికాళ్ళ దగ్గర కన్నా మాట వాళ్ళ కాళ్ళు అనుకునేవారండి, మా దగ్గర అయితే అనేవారు కాదండి. అయినా కానీ దేవుడే లోకేష్ గారిలో ఉండి మా బిడ్డను మా దగ్గర తీసుకొస్తున్నందుకు. అసలు అక్కడ పరిస్థితి చూస్తే చాలామంది ఈ వస్తారా రారో చెప్పలేమని చెప్పేసి అన్నప్పుడు మీకు ఏమనిపించేది జనరల్గా? అంటే చాలామంది ఇటువంటి దుబాయ్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అవన్నీ వస్తుంది, ఏమనిపించింది? నాకైతే అండి ఏదో పక్కన కొంచెం ధైర్యమే అండి. మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఎలా సహాయం చేస్తాడు, నా బిడ్డకి ఏమి కాదు అని నాకు కొంచెం ధైర్యం ఉండేదండి. అలా లోకేష్ గారి ద్వారా వస్తున్న లోకేష్ గారు పూసుకున్నారు, ఆయన ఫోన్లు చేస్తున్నారు అంటంతో పూర్తిగా నమ్మకం వచ్చిందండి. అందరూ ఊరు ఏం పర్లేదు మీ పిల్లోడు మీ దగ్గరకు వచ్చేస్తాడు అని అన్నారండి అందరూ కూడా. ఎప్పుడు అయితేని అలాగే నా కొడుకు క్షేమంగా ఉన్నాడండి. అంటే మీరు ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందాం, ఇలా అన్నీ చేసుకుందాం, పెళ్లి ఇది చేద్దామని అనుకున్నారా మీరు ఫస్ట్లో? అమ్మ ఇల్లు కట్టేసుకుంటే అక్కడ ఉండగానే వస్తుండగా పెళ్లి చేసేస్తాం అన్నామండి. అలాగే అమ్మని చెప్పి వెళ్ళాడు అంతే అండి.
ఎంతమంది మీ ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలే మీకు? ఇద్దరు అబ్బాయిలండి. ఆ అబ్బాయి బయటికి వెళ్ళిన అబ్బాయి పెద్ద అబ్బాయి అండి, చిన్న అబ్బాయి మీ దగ్గర ఉంటాడండి. రోజు డైలీ కూలి వెళ్తారా మీరు ఇంటికాడ? డైలీ కూలి వెళ్తామండి. ఆయన వెళ్తారండి, నేను వెళ్తానండి. లోకేష్ గారు చొరవతో, ప్రభుత్వం చొరవతో మొత్తం అందరూ కూడా ఇంకా తిరిగి వస్తున్నాడు మీ అబ్బాయి, మరి కొద్ది చెప్పుల్లో మీ దగ్గర ఉండబోతున్నారు. ఎలా ఉంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉన్నదండి మాకైతే ఇంకా డబ్బులు అయిపోయన్న బాధే లేదండి. ఫోన్లు మా అబ్బాయి మా దగ్గరకు వస్తున్నాడు, మాకు అంతే చాలు అనిపించింది, అంతే అండి. చూస్తున్నా ఇది పరిస్థితి. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు అయితే మరి కొద్దిసేపట్లో వీరేంద్ర కుమార్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వచ్చినటువంటి దాంట్లో ఇల్లు కట్టుకుందాం, ఒక పెళ్లి చేసుకుని తర్వాత హ్యాపీగా ఉందామని గడుపుకుని ఇలా అంతా కూడా ఆశలైతే నిరాశలవే. ప్రధానంగా ఏజెంటు ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటిలో పని నిమిత్తం తీసుకుని వెళ్ళారు, కానీ పనికి వెళ్ళి అక్కడ వేరే అక్కడ చెప్పినది ఒకటి, అలాగ జరిగింది ఒకటి. సాధారణంగా 2 లక్షల పైగా అయితే వాళ్ళంతా కూడా అప్పు చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీరేంద్ర కుమార్ వెళ్ళిన కొన్ని రోజులకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం చూసి అక్కడంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఎడారిలో ఒంటెలు కాస్తూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వీడియో అంతా వైరల్గా మారడంతో ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది. నారా లోకేష్ చొరవతో కూడా తీసుకుని వస్తుండడంతో అధికారులు కూడా స్పందించి వెంటనే తీసుకున్న ప్రస్తుతం ఇంటిని అన్నీ కూడా బాగు చేసుకుందామని, అలాగే ఇంటి కట్టుకుని ఎంత హ్యాపీగా ఉందని వాళ్ళంతా కూడా చాలా ఆశలు పడ్డారు. కానీ ఆశలు నిరాశలైనటువంటి పరిస్థితి ఉంది. ఏదో విధంగా బతికి దేవుడు అంటూ మళ్ళీ తిరిగి ఇంటికి చేరితే చాలను వీరేంద్ర అయితే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే వీరేంద్ర కుమార్ తన నివాసం ఏదైతే ఉందో, అలాగే అంబాజీపేట మండలంలో ఉన్నటువంటి ఇసుకపూడి గ్రామం తన సొంత నివాసానికి అయితే మరి కొద్దిసేపట్లోకి అయితే రాబోతున్నారు. స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం వీరేంద్రతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. ఆయన కూడా స్నేహితులు అయితే తీసుకురావడానికి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడ చేరుకునే ప్రయత్నం, చేరుకుని తన కుటుంబ సభ్యులను అయితే కలిసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ప్రధానంగా వీరేంద్ర కుమార్ అయితే దగ్గరలో ఉన్నారని చెప్పి సమాచారం రావడంతో అందరూ కూడా తన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మాటల్లోనే వీరేంద్ర కుమార్ అయితే ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. వీరేంద్ర కుమార్ ఏదైతే మనకి సౌదీ అరేబియా ఎడారిలో ఒక ఒంటెలు కాస్తూ ఒక వీడియో చేసినటువంటి వీరేంద్ర కుమార్ ఇప్పుడు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు ఇంటికాడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళంతా చాలా ఆనందపడుతూ వాళ్ళు ఏ విధంగా కుమారుడిని హత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీరేంద్ర కుమార్ అయితే ఇప్పుడు ఇంటికి చేరుకున్న ఆనంద దృశ్యాలు వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరేంద్ర కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ముందు మాట్లాడడం, వాళ్ళు రాకపోవడం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులతో కూడా కలిసి ఇలా చాలామంది కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. బంధువులు అక్కడ స్నేహితులు కూడా ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన వస్తాడా రాదా అని కూడా చాలామంది ఇక్కడ అనుకున్నారు. కానీ ఈ విధంగా రావడం చాలా ఆనందంగా ఉండడంతో వీరేంద్ర కుమార్ అయితే ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా ఆయన రావడం, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా వీరేంద్ర కుమార్, ఇప్పుడు ఎప్పుడు వచ్చావు, అసలు ఎలా జరిగింది ప్రయాణం, అక్కడ అసలు ఏం జరిగింది చెప్పు. సార్ నేను మొన్న 26వ తారీఖున వచ్చాను సార్, శుక్రవారం మార్నింగ్ దిగాను సార్. ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ 2 రోజులు ఉన్నాను సార్ హైదరాబాద్. మా అక్క మా బావగారు వాళ్ళు ఉంటారు అక్కడ. నాకు హెల్త్ అయి బాగాలేదు సార్, అసలు అక్కడ ఉన్నాను సార్ 2 రోజులు. 2 రోజులు ఉండి ఈరోజు వచ్చింది సార్, మార్నింగ్ ఈరోజు వచ్చింది సార్ హైదరాబాద్ నుంచి. నేను 10వ తారీఖున వెళ్ళాను సార్, ఈ నెల 10వ తారీఖున వెళ్ళాను సార్. ఇప్పుడు వెళ్ళావు, అసలు అక్కడ ఏ పని నిమిత్తం అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి ఎవరు? నేను ఈ నెల 10వ తారీఖున నేను ఖత్తర్ వెళ్ళాను సార్. ఖత్తర్ అని చెప్పి తీసుకెళ్లారు సార్ నన్ను. ఖత్తర్ అని తీసుకెళ్ళారు, ఖత్తర్ తీసుకెళ్ళారు సార్ నన్ను 10వ తారీఖున. తీసుకెళ్ళి 11వ తారీఖుని నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకెళ్ళిపోయారు సార్. సౌదీ అరేబియా ఎడారిలో తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేశారు సార్ నన్ను. మా కపిల్ తీసుకెళ్ళి వదిలేస్తే, అదేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఏంటని అడిగితే, నువ్వు ఇక్కడ పని చేయాలి, ఒంటల దగ్గర పని చేయడానికి కోసమే నేను తీసుకొచ్చారు అని చెప్పారు సార్. నాకేం అర్థం కాలేదు సార్. ఫస్ట్ నాకు చాలా భయం అయింది. అప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళతో హాట్స్పాట్ అది కల్పించుకుని బీహార్, మన ఇండియాకి సంబంధించిన బీహార్ ఆయన ఉంటారు సార్ అక్కడ, ఆయన చేత హాట్స్పాట్ అది కల్పించుకుని మా మామయ్య గారికి, మా పెద్దమ్మ గారికి, మా బాబాయ్లకి అలాగే చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఒకసారి ఈ నైట్ ఉప్పు పట్టురా, రేపు మార్నింగ్ ఉదయం ఏమైనా చేద్దాం ఉప్పు పట్టు అని సార్. ఆ నైట్ అక్కడ ఉన్నాను సార్, బయట పడుకున్నాను. అయితే నాకు
ఆ రోజు గడిచింది సార్. 11వ తారీఖున తీసుకెళ్లారు కదా సార్. 12వ తారీఖు సాయంకాలం నాకు మొత్తం మారిపోయింది సార్. నాకు హెల్త్ అంతా మారిపోయింది. ఆ రోజు సాయంకాలం వచ్చాడు సార్ బాబా. కపిల్ అన్నతో ప్లీజ్ బాబా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ చేయలేను, నేను ఉండలేను, ఇంత ఎండలో ఇంత వేడిలో ఈ ఫుడ్ తింటూ ఈ వాటర్ తాగితే నేను ఉండలేను, ప్లీజ్ బాబా తీసుకెళ్ళిపోండి బాబా, నా హెల్త్ కూడా బాగోలేదు అని చెప్పి అయినా పట్టించుకోలేదు. అప్పటికే నాకు బ్లడ్ వామిటింగ్స్, ముక్కుల నుంచి బ్లడ్ వచ్చేయడం చాలా దారుణంగా ఉంది సార్ హెల్త్ అనేది. అయితే ఓ రోజు బాబా సాయంకాలం వస్తే బాబాని పట్టుకుని గోల అయ్యి పట్టుకుని ఏడ్చేస్తున్నాను సార్. బాబా అంటే ఎవరు అక్కడ అక్కడ వానరా అంటే ఒంటికి సంబంధించిన వానర్ అక్కడ ఉంటాడా? ఓనర్. అయితే ఆయన పట్టుకుని కాలు పట్టుకుని ఏడ్చేస్తున్నాను, నేను తీసుకెళ్ళిపోండి అండి. అప్పుడు వెంటనే వాంతి వచ్చింది సార్. బ్లడ్ వాంతింగ్స్ అయింది. వాడి ముందే అయిపోయిందండి, బాబా ముందే, కపిల్ ముందే అయిపోయింది. అయిపోతే భయపడి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను, రా బండి ఎక్కువ, హాస్పిటల్ నుంచి అలా ఖతర్ తీసుకెళ్ళిపోతానని బండి ఎక్కించుకున్నాడు సార్. బండి ఎక్కించి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాడు సార్. నాతో పాటు బీహార్ ఆయనని కూడా తీసుకొచ్చాడు. ఇంతకు బీహార్ ఆయనకి 3 నెలల క్రితం ఒంటేదో తన్నేసిందంట, ఆ కాళ్ళ మీద తన్నేస్తే ఆయన చూపించడానికి తీసుకెళ్ళాడు. తోడుగా నన్ను తీసుకెళ్ళారు, నన్ను చూపించలేదు. అదే నన్ను చూపించలేదు ఏంటంటే, నీకు హెల్త్ కార్డు లేదు అక్కడ, హెల్త్ కార్డు లేకపోతే నీకు చూపించలే అంటే హెల్త్ బాగాలేదని చూపించడానికి నేను తీసుకెళ్ళాడు అక్కడికి. ఆయనకి హెల్త్ కార్డు ఉంది, నీకు హెల్త్ కార్డు లేదన్నారు. సరే పోనీ నాకు ట్యాబ్లెట్స్ అయినా ఇవ్వండి సార్ కొంచెం ప్లీజ్ బాబా, ట్యాబ్లెట్స్ అయినా ఇవ్వండి, నా హెల్త్ ఏం బాగోలేదు అని అడిగాను సార్. ట్యాబ్లెట్స్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వకపోయేసరికి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఎడార్లో పడేసారు. పడైతే నాకు మళ్ళీ హెల్త్ మొత్తం వాంతింగ్స్, బ్లడ్ వాంతింగ్స్, ముక్కలు అంతా అయిపోతుంటే స్టమక్ పెయిన్ అయ్యి వచ్చేసేది సార్. వచ్చేస్తే అప్పుడు ఒక రోజు ఈ బాబా సరే నేను ఖతర్ తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు బయలుదేరరా బ్యాగ్ అయి పెట్టుకుని అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎడారిలో అక్కడ ఒంట్లు ఎన్ని ఒంట్లు ఉన్నాయా అక్కడ? ఇంకా ఎటువంటి మకాలు ఉంటాయి? కేవలం మీరు ఉన్నది ఒకటే ఉన్నదా ప్లేస్ అక్కడ? సార్ నేనైతే ఫస్ట్ వెళ్ళింది ఎడార్లోకి సార్. అక్కడైతే 20-25 ఒంట్లు ఉండి సార్. అక్కడ 3 ఇథియోపియా కంట్రీ వాళ్ళు, ఒక మన ఇండియన్ బీహార్కి సంబంధించిన ఆయన ఉండేవారు సార్. నాతో పాటు ఇంకా మొత్తం మీద 5 ఉండేవాళ్ళు సార్. అక్కడ నాకేం చెప్తే ఖతర్ తీసుకెళ్ళిపోతున్నాను, బయలుదేరి వచ్చాను తొందరగా అని చెప్పాడు సార్. నేను వెంటనే వచ్చేసాను, కార్ ఎక్కిన వెంటనే మళ్ళీ సౌదీలోనే అక్కడ నుంచి ఇంకో 350 కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళి ఇంకో వేరే బాబాకి అమ్మేశాడు సార్. మళ్ళీ అమ్మేశారు వేరే కపిల్కి అమ్మేస్తే ఆ బాబాకి కూడా బాబా నేను ఇక్కడ చేయలేను బాబు, నేను జంగల్ అంటారు సార్ అక్కడ ఏడాన్ని, జంగల్ అంటారు, నేను ఇక్కడ చేయలేను, నేను ఒంట్ల దగ్గర ఏం పని చేయలేను, నన్ను ఖతర్ తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టను, మీ ఇంట్లో ఏ పని చెప్తానో ఆ పని చేస్తానని చెప్పాను సార్. లేదు నువ్వు ఇక్కడే పని చేయాలి, ఇక్కడే పని చేయాలన్నాడు. సో ఇప్పుడు నేను చేస్తాను, నాకు హెల్త్ బాగోలేదు, కొంచెం నాకు ఎలా బాగోలేదు సార్, నాకు వాంటింగ్స్ అయిపోతున్నాయి బాబా, నాకు కనీసం ట్యాబ్లెట్స్ అయినా ఇప్పించిన బాబా అంటే, నువ్వు రేపటికల్లా నువ్వు సేమ్ ఇలాగే ఉంటే కనుక, హెల్త్ బాగోలేదు అన్నావు అంటే కనుక నిన్ను ఇంకా దారుణమైన కష్టమైన పనులు పెట్టేస్తాను, నాకు ఇంక భయం వేసి తర్వాత మరుసటి రోజు నా హెల్త్ బాగోకపోయినా నేను ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, ఇంకా అలాగే పని చేసుకున్నాం. తర్వాత నా ఫ్రెండ్స్ ద్వారా నా ఫ్యామిలీకి, మా బాబీలు, మా చిన్నాన్నలో, మా మామయ్య, మా చిన్నంలో వాళ్ళు ఏమన్నారంటే వీడియో తీసి పెట్టి ఒకసారి మొత్తం అక్కడే అన్నీ ఇలా బాగా చెప్పుకో, లోకేష్ గారు ఇంతకుముందు ఒక ఆయన్ని ఇలా రెస్క్యూ చేశారు, నేను కూడా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటే అలా చేయి బాబా అన్నారు. సో అందువల్ల నేను వెంటనే వీడియో తీసి నా ఫ్రెండ్కి పెట్టడం, వాడు ఇన్స్టాలో, ట్విట్టర్లో నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ సార్లందరినీ ట్యాగ్ చేసి పెట్టడం, వెంటనే కొన్ని గంటల్లోనే లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు నమ్మశక్యంగా కూడా అనిపించలేదండి. అప్పుడు నాకు హోప్ అనేది కలిగింది, ఓకే నేను మా వాళ్ళ దగ్గరికి మళ్ళీ సేఫ్గా వెళ్ళగలను అనిపించింది సార్. వాళ్ళతో లాంగ్వేజ్ మరి ఎలా ఉండేది అక్కడ? అందరూ కూడా మరి మా తెలుగు మాట్లాడడం కానీ ఇలాంటి మీ లాంగ్వేజ్ అయినా మాట్లాడేవారా, వాళ్ళు అరబ్ మాట్లాడేవారా? నాకు అక్కడ తెలుగు వాళ్ళు అయితే ఒక్కరు కూడా తగలేదు సార్, నాకు ఒక్కరు కూడా నాకు టచ్ అవ్వలేదు. అక్కడ నేను ఎలా మేనేజ్ చేసానంటే సార్, వాళ్ళు అరబీ నాకు రాదు సార్. అక్కడ ఫస్ట్ వెళ్ళిన దగ్గర హిందీ బీహార్ ఆయనతో నేను ట్రాన్స్లేట్ అయ్యి చేసేవాడిని సార్. హిందీ కొంచెం కొంచెం మాట్లాడగలను సార్. రెండో ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు, ఇథియోపియా వాళ్ళు ఇద్దరు ఉండేవారు సార్. పాకిస్తాన్ వాళ్ళకి హిందీ వచ్చు కదా సార్. సో పాకిస్తాన్ వాళ్ళతోటి నేను హిందీలో కొంచెం కొంచెం మాట్లాడడం, వాళ్ళు కపిల్ వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడం అలా చేశారు సార్. అలాగే మాట్లాడుకునేవాడిని సార్. అంటే నేను ఒకసారైనా మరి హాస్పిటల్ తీసుకెళ్ళడం, నీకు చెకప్ చేయించడం అంటే ఏం చేయలేదా? ఇన్ని రోజుల్లో నీకు బ్లడ్ మోషన్స్ అవ్వడం, వాంటింగ్స్ అవ్వడం ఇవన్నీ కూడా చేసినప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళదా? అసలు అవ్వలేదు సార్, చూపించలేదు సార్. ట్యాబ్లెట్లు కూడా వెళ్ళలేదు సార్.
మరి ఏజెంట్ ఏమని చెప్పాడు మీకు? అసలు మొదటగా ఏజెంట్ మీకు ఏమైనా పని ఉందని చెప్పడం జరిగింది? ఏజెంట్కి ఎంత ఇవ్వడం జరిగింది? ఖర్చు పెట్టి ఎంత వెళ్ళాము? సార్ ఏజెంట్ చెప్పడం అంటే ఇంట్లో పని అని చెప్పాడు సార్. ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళు ఒక వారానికి 2-3 సార్లు పార్టీలు అవి చేసుకుంటారు, వాటికి నువ్వు సర్వ్ చేయాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు పని, అదే పనిగా ఇంట్లోనే ఉండాలి అన్నారు. అప్పుడు కూడా చెప్పాను సార్, నన్ను ఇలా రోడ్డు మీద తీసుకుని వదిలేయడం కానీ, విజిటింగ్ వీసా కానీ, టూరిస్ట్ వీసా కానీ అటువంటి ఏం తీయకండి, ఎడారిలో వదిలేయడం అటువంటివి చేయకండి ప్లీజ్, నేను నా ఫ్రెండ్ లైఫ్లో చాలా చూశాను, ప్లీజ్ సార్ అని చెప్పాను. అటువంటిది ఏమి ఉండదు, మీకు రత్నకుమారి ఉన్నారు కదా, రత్నకుమారి వల్ల నువ్వు మంచి వీసా దక్కించుకున్నావు, రత్నకుమారి నాకు తెలుసు, ఎటువంటి ఉన్నావు రత్నకుమారి గారిని అడుగు అన్నాడు సార్. సర్లే మా ఇంటి దగ్గర ఆవిడే కదా, నా మంచి కోరిక చేస్తుంది అనుకుని నేను ప్రొసీడ్ అయ్యాను సార్. నేనైతే ఖర్చు పెట్టడం నేను 1,60,000 1,70,000 ఖర్చు పెట్టాను సార్. మొత్తం 1,70,000 నేను ఏజెంట్కి ఇచ్చాను సార్. నేను ఫోన్పేలు ఏంటి, క్యాష్ ఏంటి, మెడికల్కి వెళ్ళినప్పుడు వాడు ఇచ్చాడు సార్, మెడికల్కి వెళ్ళినప్పుడు క్యాష్ ఇవ్వడం, అలాగే మొత్తం 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఏజెంట్ అయితే ఇప్పుడు అసలు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్, మొత్తం ఇంకా ఆపుచుకోండి, ఇప్పుడు అలా కనిపించట్లేదు, ఎక్కడ ఎవరికి ఆచూకీ లేదు సార్. అంటే ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి మొదటగా అంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్పందించినప్పటికీ అక్కడ ప్రధానంగా ఇంకొక ఎవరో అక్కడ ఉన్నాడు ఎవరన్నా తీసుకుని రావడం జరిగిందా మీకు? ప్రధానంగా లేదు సార్, ఎవరు సహకరించలేదు సార్. నాకైతే లోకేష్ గారు రియాక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ టీం వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సార్. వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వెళ్తానని నా హోప్ అయితే కలిగింది సార్. ఫస్ట్ మొత్తం మూల కారణం అయితే లోకేష్ గారు సార్, నారా లోకేష్ గారు. అంటే వేరే వాళ్ళు ఎవరో టీం సేవ్ చేశారు, సేవ్ చేసిన తర్వాత వీళ్ళు కావాలని ఇలా టీడీపీ వాళ్ళు సేవ్ చేసినట్టు చెప్పి ఉన్నారని మరొక ప్రచారం కూడా జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం? అది లేదు సార్, నేను వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే సార్, నేను అక్కడ ఉండే ఇబ్బందులు అయ్యి చెప్పడానికి నేను పెట్టుకున్నాను సార్. నేను అంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా అవి నమ్మశక్యంగా ఉండదు సార్, అక్కడికి వెళ్ళి అనుభవించిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది సార్ నా బాధ ఏంటనేది. 300 పైన ఒంట్లో ఉంటాయి సార్. అక్కడ టెంపరేచర్ 56, 57, 58 అలా ఉంటుంది సార్. మార్నింగ్ 8 గంటల నుంచే మార్నింగ్ 4కి లేపుతారు సార్. అక్కడ కష్టమే ఎలా పడ్డాను ఏంటనేది నాకు తెలుసు సార్, దేవుడికి తెలుసు సార్. అక్కడ ఎడారిలో ఎవరైనా వచ్చి ఒకవేళ ఇంతకుముందు పని చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది సార్. నేనైతే ఎంత కష్టపడ్డానో ఏంటనేటువంటిది వీడియో తీసి పెట్టాను, వెంటనే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను అంటే ఒంట్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా మీరు ఒకటి ఉన్న మకం ఒకటి ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుందా? మీరు ఆ ఒంట్లకి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో నీతో పాటు ఇంకో సీట్ ఉంటారు, ఇంకొక అతను, అంతేనా? సీట్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు మేము ఉండాలి సార్, ఇంకా వాళ్ళని అలాగే. అంతేనా? అవును సార్. పాకిస్తాన్ వాళ్ళు ఇన్ని ఒంట్లకి ఎంతమంది కాపలా ఉంటారు? దానికి ఏం చేస్తుండాలి ఒంట్లకి అసలు? అది ఏం చెప్తున్నారు అక్కడ? టోటల్ మొత్తం 300 పైన ఒంట్లు ఉంటాయి సార్. అందులో ఒక 100 ఒంట్లేమో వాటికి ఫుడ్ పెట్టకుండా వాటిని మేపేవారు సార్. మిగతా 200 ఒంట్లేమో మేము రోజు వాటికి ఫుడ్ పెట్టడం, చెత్త అంతా క్లీన్ చేయడం, వాటర్ పెట్టడం, నెక్స్ట్ మేత పెట్టడం. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది చేసేవాళ్ళం సార్. మేము ఎంతమంది? ముగ్గురు చేసేవాళ్ళం, 2 మేము వాటిని మేపేవారు సార్. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? వాళ్ళకి అలవాటు అయిపోయింది అక్కడ ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది సార్. వాళ్ళు వేరే కంట్రీ, ఇథియోపియా కంట్రీ అంటే వాళ్ళు ఎలాగ ఎడారిలో ఉంటారు సార్, వాళ్ళకి అలవాటే సార్. పాకిస్తాన్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా అంతే కదా సార్, ఇంకా వాళ్ళ కొండల వాటిలో ఎవరు లేరు సార్. ఎవరు లేరు కాబట్టి నేను అంతలా ఇబ్బంది పడ్డాను సార్. ఒకవేళ తెలుగు వాళ్ళు ఉంటే కనుక నేను అడ్జస్ట్ అయ్యింది సార్. ఓన్లీ నేను కష్టపడడం వచ్చాను, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న అర్థం చేసుకునే కదా సార్ నేను వెళ్ళాను. తెలుగు వాళ్ళు ఒక్కడున్నా నేను అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయాను సార్, ఇంకా తప్పదని అలా ఉండి. ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు ఏం చేసేవాడు మరి? అక్కడికి వెళ్ళి మరి ఎంతో ఆస్తో ఇల్లు మరి తిరిగి వచ్చేసావు, మరి ఏంటి మరి ఎలాగ పోషణ? మరి నేనైతే ఇక్కడ ఉండేటప్పుడు నేను అమలాపురం KTM షోరూమ్ ఉంటుంది కదా సార్, అందులో జాబ్ చేసేవాడిని సార్, ఎగ్జిక్యూటివ్. అందులో జాబ్ చేసుకుంటూ నేను ఉండేవాడిని సార్. నాకు అక్కడ 11,000 అలా వచ్చేది సార్. వచ్చిన డబ్బులు సరిపోయి సార్ నాకు, ఇంట్లోకి ఏంటి కరెక్ట్గా సరిపోయి సార్. నేను తర్వాత ఇల్లు కట్టుకుందామన్నా తల్లిదండ్రులతో మాట్లాడాను, ఇల్లు కట్టుకుందాం వెళ్ళారు, ఏదో ఆస్తో ఉన్నాం అని చెప్పేసి అన్నారు. కానీ ఈ విధంగా అలా మీరు డబ్బులు మోసపోయారు. అలాగే ఏజెంట్ కూడా నమ్మబలికి వేరే ఉద్యోగం అని చెప్పి ఇప్పుడు వేరే చేసింది. దీన్ని చూస్తే ఎలా ఏమనిపిస్తుంది? మిగతా వాళ్ళకి ఏ విధంగా ఇటువంటి ఏజెంట్లు నమ్మకూడదు మీరు ఏ విధంగా చెప్పగలరు? అవును సార్, ఏజెంట్లను అయితే నమ్మకూడదని చెప్తాను సార్ నేను. ఒకవేళ నమ్మకిని ఏమన్నా వేరే తప్పుగా వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉంటే కనుక ఒకసారి నన్ను ఉదాహరణగా తీసుకోమంటున్నాను సార్. నాలా ఎవరో వెళ్ళి ఇంకా ఎవరో ఇబ్బంది పడకుండా ఉండి మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు సార్. మరి హౌస్ పరిస్థితి తల్లిదండ్రులు ఎంతో ఆస్తో ఇల్లు కట్టుకుందామని చెప్పి చూస్తున్నారు. మీకు కూడా తర్వాత పెళ్లి చేద్దాం, ఒకవేళ అక్కడ ఏదన్నా అక్కడ సంపాదించుకుని వస్తామని చెప్పేసి ఆస్తో వస్తున్నారు. మీరు ఏ విధంగా ఇది అవుతున్నారు సార్? ఇప్పుడు నేను
ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి సార్. ఇప్పుడు నేను వెళ్ళడానికి 1,70,000 అయింది కదా సార్, అప్పు కూడా తీర్చుకోవాలి సార్. అది ఇంట్రెస్ట్ తెచ్చా సార్. నా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ వడ్డీకి తెచ్చుకొచ్చాయి సార్. ఇప్పుడు అవి తీర్చాలి, ఇల్లు కట్టుకోవాలి సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏమన్నా లోకేష్ గారు నా మీద దయతో చిన్న ఉద్యోగం లాంటిది ఏమైనా కల్పిస్తే నేను ఉద్యోగం చేసుకుంటూ నేను చేసుకుంటాను సార్. ఏం చేస్తారు క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదువుకున్నాను సార్. ఇంటర్ కంప్లీట్ అయ్యి నేను డిగ్రీ డిస్కంటిన్యూ సార్. డిగ్రీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలను సార్. నేను బీఎస్సీ కెమిస్ట్రీ సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు చొరవతో వీడియో పెట్టడం వల్ల ప్రభుత్వం స్పందించి తీసుకుని వచ్చారన్నారు. ఆయన కలిసి ప్రయత్నం చేశారు, మరి నారా లోకేష్ గారిని కూడా కలిసేందుకు కూడా నిన్న 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నారు. కలిసారు ఏమన్నా? లేదు సార్, కలవడం ట్రై చేశాను కానీ సార్ ఆయన బిజీగా ఉన్నారని సార్ నారా లోకేష్. సో అందువల్ల కల్పిస్తా ఉన్నారు సార్. మీరే ఏదో ఒకటి చేసి కొంచెం నన్ను కల్పించాలి సార్, దయచేసి మీరే ఏదో ఒకటి చేసి నారా లోకేష్ గారిని కల్పించాలి సార్. ఎవరన్నా ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఉపాధి కల్పించడానికి ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందంటారా మీకు? అవును సార్, ఒక ఆయన మిషన్స్ ఏవి ఇస్తానంటారు సార్. WTC మిషన్స్ అని సార్, అది ఇస్తానన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా ఒకటి వచ్చింది. ఫస్ట్ ఒకసారి నారా లోకేష్ గారిని అయితే నేను కలాలి సార్. నేను ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. నేను డైరెక్ట్గా ఒకసారి నేను ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే ఇప్పుడు దాకా ఎంతోమంది దుబాయ్లో వాళ్ళు తిరిగి రాని పరిస్థితి, నువ్వు ఈ విధంగా చాలా సురక్షితంగా వచ్చావంటే ఇంక ఏ విధంగా చెప్తావు? దానికి మూల కారణం నారా లోకేష్ గారే సార్. నేను అసలు నాకు హోప్ అనేది లేదు సార్. ఇంకా నేను ఇండియా వెళ్తాను, ఇంకా రెండే తిరుగుతున్నాయి సార్. ఒకటే బతికి 2 సంవత్సరాలు చేయడం, 2 అక్కడ బతకకపోతే చచ్చిపోవడం, అవి రెండే సార్. ఆ రెండే కనబడుతుంది నాకు. తర్వాత నేను వీడియో పెట్టడం, నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో పెట్టడం, లోకేష్ గారు ట్వీట్ చేయడం, అదంతా దేవుని కృప సార్ నిజంగా. అసలు అనుకున్నావు ఇంటికి వస్తానని, తల్లిదండ్రులు చూస్తానని అనుకున్నావు, అక్కడ నిన్న ఎడారిలో పరిస్థితి చూసి నేను వెళ్ళిన 10 రోజుల వరకు నేను అనుకోలేదు సార్. అసలు నేను అక్కడ 16 రోజులు ఉన్నాను సార్. 10 రోజులు అసలు అనుకోలేదు. 10 రోజులు నేను హోప్ లేకుండానే బతికాను. మరి ఇప్పుడు ఏజెంట్పై ఫిర్యాదు చేయడం కానీ అటువంటి ఏమైనా చేశారా? ఇప్పుడు మేము పంపించిన ఏజెంట్ పైన చేస్తాను సార్. ఏజెంట్ పైన ఫిర్యాదు చేస్తాను సార్. పోలీసులు గారికి ఫిర్యాదు చేస్తాను, చెప్తాను సార్. వాడి అడ్రస్ అది కనుక్కున్నాను సార్, ఫోటో కూడా ఉంది, చేస్తాను సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. వీరేంద్ర ఎడారిలో ఏదైతే సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెలు కాస్తూ ఒక వీడియో ఆర్తనాదాలు చేస్తూ దాన్ని రక్షించండి అంటూ ఏది చేసినటువంటి వీడియో అయితే ప్రభుత్వాధికారులు కదిలించడం కాకుండా సోషల్ మీడియా వేదికగా పలువురు అయితే స్పందించి అతన్ని అయితే సురక్షితంగా తీసేందుకు అధికారులు కావచ్చు, అలాగే ఇక మంత్రి నారా లోకేష్ కూడా చొరవ తీసుకుని రావడంతోనే నేను రావడం జరిగిందని చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ ఎడారిలో ఏ విధంగా ఉంది, అక్కడ ఒంటెలు కాస్తూ అక్కడ ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, అతను పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తన స్వగృహం ఏదైతే ఉందో అదే అంబాజీపేట మండలంలో ఉన్నటువంటి ఇసుకపేట గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇసుకపూడి గ్రామానికి వచ్చి తన ఇంట్లో తల్లిదండ్రులతో హాయిగా ఏదో వీరేంద్ర కుమార్ అయితే గడుపుతున్నారు. అందరూ కూడా దుబాయ్ వెళ్ళి ఏదో సంపాదించుదాం అనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్ల మాటలను విని మోసపోకండి, ఉదాహరణ నన్నే తీసుకుని అంటున్నారు. అక్కడ ప్రధానంగా చెప్పేది ఒకటి, అక్కడ జరిగిన తర్వాత మరొకటి జరుగుతుంటుంది. కాబట్టి ఎవరు కూడా నాలా ఎవరు కూడా మోసపోవద్దు. ప్రధానంగా నారా లోకేష్ గారిని కలవాలని నా చివరి కోరికగా ఉంది. ఆయన కలిసిన తర్వాత ఆయనకి ప్రత్యేకంగా ఏదైతే అక్కడ వచ్చి తిరిగి వస్తానో రానో అని ఒక అనుమానం నాకైతే ఈ విధంగా మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి నాకు మరొక జన్మనిచ్చారంటూ ఏదైతే మనకు వీరేంద్ర కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి. అలాగే ప్రధానంగా తల్లిదండ్రులు చూసిన తర్వాత అయితే చాలా ఆనందపడుతున్నారు. అలాగే ఇక్కడే ఉండి ఏదో ఉద్యోగం చేసుకునేలాగా ఏదో ఒక సహకారం చేస్తే ప్రభుత్వం మళ్ళీ స్పందించి మళ్ళీ సహకారం చేస్తే నేను ఇక్కడే ఉంటూ తల్లిదండ్రులు గడుపుతూ ఒక ఇల్లు కట్టుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా సహకారం చేస్తే నేను ఇక్కడే మొత్తం అంతా కూడా ఉంటానంటూ ఈ విధంగా సహాయం చేయాలంటూ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వీరేంద్ర కుమార్ దుబాయ్ నుంచి అయితే రిటర్న్ వచ్చి ఈ విధంగా కుటుంబ సభ్యులను కలిసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.